హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన్సావా టీవీకి అయితే స్వాగతం. అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా అదే టెస్ట్ సిరీస్ అయితే జరగబోతుంది. ఈ ఇన్నింగ్స్లోనైతే జరగబోతుంది ఈ టెస్ట్ మ్యాచ్. ఈ పిచ్ రిపోర్ట్ ఎలాగ ఉందంటే ఫాస్ట్ బౌలింగ్ చాలా వరకు కూడా అనుకూలించే ఛాన్స్ ఉంది, స్పిన్నర్స్కి చాలా తక్కువగా అనుకూలించే ఛాన్స్ ఉంది. కానీ ఫాస్ట్ బౌలర్స్కి ఎక్కువగా హవా అయితే కంటిన్యూ అయితే ఉందని మనం చెప్పచ్చు. మరి టాస్ ఎవరైతే గెలుస్తున్నారో వాళ్ళైతే ఫీల్డింగ్ అనేది ఎంచుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మరి బ్యాటింగ్ ఉన్న 300 ప్లస్ కానీ కొడతాడు అనేసి క్యూఆర్ఆర్ అని చెప్తున్నారు. కానీ నాకు తెలిసిన 250, 260, 70 వరకు కూడా కొట్టగలరేమో అని నాకైతే మరి అనిపిస్తుంది. కానీ ఎవరైతే అడ్వాంటేజ్ అనేది తీసుకుంటారో టాస్ అడ్వాంటేజ్ వాళ్ళకి చాలా వరకు కూడా అనుకూలించే ఛాన్సెస్ ఎక్కువ మనకి కనిపిస్తుందని మనం చెప్పాలి. మరి ఇక్కడ టీమిండియా ప్లేయర్ లెవెల్ అయితే కోహ్లీ అండ్ రోహిత్ మరి అశ్విన్ ఈ ముగ్గురు కూడా రిటైర్మెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. వాళ్ళ స్థానంలో చాలామంది వచ్చారని మనం చెప్పచ్చు. అటు రాహుల్ కానీ, ఎస్ఎస్వి జైస్వాల్ కానీ, సాయి సుదర్శన్ రెడ్డి కానీ, నాయక్ కానీ, నితీష్ కుమార్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా మంచి ఫామ్లో ఉంది. బౌలింగ్లో అయితే బుమ్రా నుండి కానీ, కృష్ణ నుండి కానీ, ఠాకూర్ నుండి కానీ వీళ్ళందరూ కూడా మంచి బౌలర్స్. మరి సిరాజ్ కూడా మంచి బౌలర్స్ మనం చెప్పచ్చు. కానీ బౌలింగ్లో పవర్ఫుల్ హిట్టింగ్గా ఉన్నా సరే బ్యాటింగ్లో కాస్త ముగ్గురు పవర్ఫుల్ హిట్టింగ్గా మనం చెప్పచ్చు. అటు జడేజా నుండి కానీ, రాహుల్ నుండి కానీ మరి వీళ్ళందరూ కూడా సీనియర్స్గానే మనం చెప్పాలి. మరి గిల్ కూడా కొంచెం సీనియరే. కానీ వీళ్ళు ముగ్గురు కూడా అనుభవం అనేది టీమిండియాకి చాలా వరకు అనుకూలంగా మనం చెప్పాలి. మరి ఎలా ఉండబోతుంది అంటే చూడాలి. మరి ఇంగ్లీష్ జట్టు అయితే వెరీ ఇంట్రెస్టింగ్. మరి బౌలింగ్ అనేది చాలా వీక్నెస్గా ఉంది. మరి స్పిన్నర్ల విషయంలో బషీర్ అనేది అయితే వేస్ట్గానే నాకు మరి అనిపిస్తుంది. చాలా దెబ్బగా మనం చెప్పచ్చు. మరి ఇక్కడ వర్క్ నుండి అయితే చాలా వర్క్ రోడ్ అనేది చాలా వరకు కూడా ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే చాలా వరకు కూడా ఇతర మీద డిపెండ్ అయి ఉండే ఛాన్స్ ఉంది. ఓవర్ స్టీన్ కూడా వీళ్ళిద్దరే ఆడాలి, వీళ్ళిద్దరే కూడా వికెట్స్ అనేది తీయగలగాలి. లేకపోతే ఇంగ్లాండ్ బౌలింగ్ కూడా ఫెయిలింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. బ్యాటింగ్లో చూసుకున్నా రోట్ అయితే చాలా వరకు కూడా మంచి ఫామ్లో ఉన్నారు, బుక్స్ అయితే మంచి ఫామ్లో ఉన్నాడు, స్టోనీస్ అయితే మంచి ఫామ్లో. కానీ ఓపెనర్లు ఇద్దరు కూడా అవుట్ చేస్తే వేగంగా చాలా వరకు టీమిండియాకి చాలా అనుకూలంగా ఉండే చేస్తుంది ఎక్కువ మనకి కనిపిస్తుంది. ఇలా చూసుకున్నా వీళ్ళిద్దరికి కూడా మరి ఎలా ఉండబోతుంది అని చూడాలి. ఫస్ట్ రోజు ఎవరు హవా సృష్టిస్తారు, ఎవరు టాస్క్ ఇస్తారు ఏంటని చూసుకొని పరిస్థితి ఉంది. గడిచిన 5 రోజులు కూడా 3 రోజులు కూడా వర్షం ఫుల్గా అయితే ఉంది. మరి ఎలా ఉండబోతుంది అంటే చూడాలి. మరి ఫస్ట్ రోజు ఎలా కంటిన్యూ చేస్తారు ఏంటని చూసుకోవాలని పరిస్థితి. ఇది ఫ్రెండ్స్, ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో మీ వాట్సాప్ తప్పనిసరిగా మరి షేర్ అయిపోతే మర్చిపోకండి. బాయ్.